నా తండ్రి అయినా ప్రభా ఈ ఉదయకాలం తండ్రి అయినా ఈ శుద్ధ శిల్పం కాంతి ద్వారా తండ్రి అయినా ప్రభా మా ఆత్మీయులకు మీరు కనిపిస్తూ అనుదినం నిత్యం మాకు ఆత్మీయ ఆహారంగా వాటిని నడిపిస్తున్న దేవ మీ స్తోత్రం తండ్రి ప్రభా. అలాగే తండ్రి అయినా ప్రభా ముఖ్యంగా తండ్రి ఉదయగారి మందిరంగా తండ్రి అయినా ప్రభా మీ దాసులు తండ్రి అయినా మీ సన్ని చేయండిగా తండ్రి అయినా ప్రభా బిడ్డలు అనాథులుగా ఉన్నారు తండ్రి అయినా ఆమె రక్షణ పొందింది కానీ తండ్రి బిడ్డలు అనాథులు మీరు అనాథులను మీరు తండ్రి అనాథ పక్షాన్ని యుద్ధం చేస్తాను చూపించారు మీ చుట్టూ ఎలా ఎదగాలో తండ్రి అయినా ప్రభా వాళ్ళు మీ సన్నిధానంగా నడుచుకోవాలి తండ్రి అయినా ప్రభా వాళ్ళకి ఆదరణ మీరు దయచేసి దేవుడు మహిళ సహాయం చేసి ప్రార్థిస్తున్నాను తండ్రి అయినా. అలాగే నేను వాకించుకుని దైవదర్శనం ఇస్తేనైనా అద్భుతంగా వాడుకోమని సహాయం చేసి ప్రార్థిస్తున్నాను తండ్రి నేను. ప్రతి ఒక్కరికి వెలుగలిసి గ్రహించాల ఆత్మ దయచేసి దేవుడు మహిళతో సహాయం చేసి ప్రార్థిస్తూ ఎవరు తండ్రి డిస్టర్బెన్స్ లేకుండా తండ్రి గొడవలు లేకుండా తండ్రి అయినా ప్రభా ప్రతి ఒక్కరు తండ్రి అయినా ప్రభా మీ వాక్యకు వెలుగులో నడిచేలాగా సహాయం చేయండి. ఎందుకంటే తండ్రి అయినా ప్రభా అనేకులు తండ్రి అయినా ఎడచోటి పెట్టి వాక్యం తండ్రి నేను ఎంత చెప్తున్నప్పుడు తండ్రి నేను వాళ్ళు మీతో పెట్టుకోకుండా తండ్రి నేను వర్తలు పెడుతూ తండ్రి నేను మీ నామానికి అవమానకరంగా జీవిస్తున్న తండ్రి నేను అలా కాకుండా తండ్రి నామానికి మహిళకరంగా జీవించి సహాయం చేసేది మహిళ సహాయం చేయండి. యేసుక్రీస్తు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్య సహాయ కొరకు ప్రార్థన చేస్తున్న తిమోతి గారి ప్రభు నా వందనాలు. విశ్రాంతి ప్రేరణ దైవశాఖలు వర్తమానం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఫోన్లను మీట్లో పెట్టుకోవాలని ప్రభుత్వం మనం చేస్తూ ఉన్నాను. దైవశాఖలు అబ్రాహ్మణ గారి ద్వారా చక్కని యోగు యొక్క బిడ్డల జీవిత విశేషాలు కొంత రోజు టైం లేక మరి చెప్పలేదు. సమయాన్ని దైవజనుకిద్దాం. అబ్రాహ్మణ అన్న వందనాలన్నా. ప్రారంభించానా? వందనాలు అన్నా. నమస్తే అన్న. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ అనుదిన సెల్ కాన్ఫరెన్స్ నడిపిస్తున్న దైవజనులు పెద్దలు రెవరెండ్ డాక్టర్ మరి గిద్యోనయ్య గారికి, మార్కయ్య గారికి, నా తోటి దైవజనులకు, కాన్ఫరెన్స్లో కనెక్ట్ అయిన పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున మీ అందరికీ మరి శుభములు వందనములు తెలియజేస్తున్నాను. మంచిది. మరి గత వారము యోబు కుమార్తెల పేర్లు సంఘానికి ఏమైనా పాఠం నేర్పిస్తున్నాయనేది మరి అది ఫుల్ మెసేజ్ నేను మరి ఆల్రెడీ మన గ్రూప్లో షేర్ చేశాను. దయచేసి అందరూ కూడా అందులో ఫుల్ మెసేజ్ ఉంది, అందరూ కూడా మరి దయచేసి చూడవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ఒక నూతనమైన అంశాన్ని మనం అందరం కూడా ప్రారంభించుకుందాము. ఈరోజు మరి మనము నేర్చుకోబోయే ఆ అంశము లేదంటే టైటిల్ ఏంటి అన్నప్పుడు, ప్రపంచాన్ని వణికిస్తున్న తెగుళ్ళ రహస్యము అని ఈరోజు మనమందరం కూడా నేర్చుకోబోతున్నాము. దయచేసి అందరం కూడా చాలా శ్రద్ధగా ఒక నూతనమైన అంశాన్ని మనం అందరం కూడా విందాము. దయచేసి ఫుల్ వీడియో మరి మన గ్రూప్లో షేర్ చేశాను. దయచేసి అందరూ కూడా తప్పక వీక్షించండి. అందరూ కూడా మరి దేవుని మేలు పొందుకోవలసిందిగా నేను మనవి చేస్తూ, మరి ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఏవైనా కూరగాయలు కానివ్వండి, ఏవైనా కొనుక్కునేటివి మన వీధిలోనికి వచ్చినప్పుడు, ఒక వంకాయలో, ఒక బెండకాయలో, ఒక టమాటాలో మన వీధిలోనికి వచ్చినప్పుడు అవి ఎలా కొనుక్కుంటాము అన్నప్పుడు పుచ్చులు ఏమైనా ఉన్నాయా, ఏమైనా పాడైపోయాయా అని చాలా పరిశీలనగా మరి వాటిని చూసుకొని మనం తీసుకుంటాం, పరిశీలించి మనం తీసుకుంటాము. అలాగే బైబిల్ను కూడా మనం ఆలోచన చేయగలిగితే పరిశీలించి చదువుకోండి అని మరి బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. బైబిల్ను కూడా మనం ఎలా చదవాలి అన్నప్పుడు పరిశీలించి మనం చదువుకోవాలని బైబిల్ గ్రంథంలో వ్రాయబడినట్లుగా మనం అందరం కూడా చూడగలము. మరి ఈరోజు మనం చూడగలిగితే ప్రపంచం మీదికి తెగుళ్ళ వెనకాల తెగుళ్ళు వస్తున్నాయి, ఎన్నో రోగాలు వస్తున్నాయి. వీటి వెనకాలన్న కారణం ఏమిటి అని మరొక నూతనమైన కోణంలో ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరి మనం చూడగలిగితేనండి, మరి ఇప్పుడు కొత్తగా మనం వింటున్నాము హెచ్ఎంపివి అనే ఒక వైరస్ గురించి మనం వింటున్నాము. ఆల్రెడీ ఈ వైరస్ అనేది మన దేశంలోనికి అలాగే రాష్ట్రాల్లోనికి కూడా ప్రవేశించింది. దీని పేరు ఏంటంటే హ్యూమన్ మెటా న్యూమో వైరస్. దీని పేరు హ్యూమన్ మెటా న్యూమో వైరస్ దీని పేరు. అలాగే మనం చూడగలిగితే ఒక కరోనా ఫస్ట్ వేవ్ కానివ్వండి, ఒక కరోనా సెకండ్ వేవ్ కానివ్వండి, అవి వచ్చినప్పుడు ఎంతమంది మరణించారో మనందరికీ తెలుసు. ఎందుకంటేనండి, ఇదిగోనండి మరి పూడ్చిపెట్టడానికి స్థలాలు లేవు,
కాల్చివేయడానికి స్థలాలు లేవు, శ్మశానాలు కిక్కిరిసిపోయాయి, మనందరికీ తెలుసు. మరి ఈ తెగుళ్ళు ఎందుకు భూమి మీదకి వస్తున్నాయి? ఈ తెగుళ్ళు ఎందుకు భూమి మీదకి వస్తున్నాయి? దేవుడే వాటిని పంపిస్తున్నాడా? దేవుడే వాటిని పంపిస్తున్నాడా అని మనం ఆలోచన చేయగలిగితే, మరి చైనాలో ఉండేవాళ్ళు మనందరికీ తెలుసండి, వాళ్ళు తినందంటూ ఏది లేదు. వాళ్ళు పలానిది తినరండి, వీళ్ళు పలానిది తినరండి అని మనం చెప్పడానికి లేదు. వాళ్ళు తినందంటే ఏది లేదు. మరి మనం చూడగలిగితే అక్కడి నుంచే రకరకాల వైరస్లు వస్తున్నాయి. ఒకప్పుడు మనం చూడగలిగితేనండి, ఒకప్పుడు గబ్బిలాల ద్వారా ఎబోలా వైరస్ అనేది వచ్చింది. అలాగే పంది ద్వారా స్వైన్ ఫ్లూ అనే ఈ యొక్క జ్వరం అనేది రావటం జరిగింది. పంది జ్వరం అంటారు దాన్ని. స్వైన్ అంటే పంది, ఫ్లూ అంటే జ్వరము. స్వైన్ ఫ్లూ అనేది పంది ద్వారా రావటం జరిగింది. అలాగే పక్షుల ద్వారా బర్డ్ ఫ్లూ అనేది రావటం జరిగింది. అలాగే కొన్ని జంతువుల వల్ల ఆంథ్రాక్స్ అనేది రావటం జరిగింది. అలాగే కుక్క వల్ల ర్యాబిస్ అనేది రావటం జరిగింది. అలాగే ఎలుక వలన ప్లేగ్ అనే వ్యాధి రావటం జరిగింది. మరి మనం ఆలోచన చేయగలిగితే వీటి వలన మరి మనం చూడగలిగితేనండి, మరి వీటి వలన వైరస్లు వస్తున్నాయి అని మనము మరి వింటున్నాము. మరి ఇవి ఏం పాపము చేశాయని వాటికి వైరస్లు వచ్చాయి? మీరు ఆలోచించండి. అవి ఏం పాపం చేశాయండి? అవి ఏం పాపము చేశాయని వాటికి వైరస్లు ఎందుకు వస్తున్నాయని మనం ఆలోచన చేయగలిగితే, ముందుగా వైరస్ అంటే ఏంటంటేనండి, వైరస్ అనేది ఇదిగోనండి లాటిన్ పదం. అది వైరస్ అనేది అది లాటిన్ వర్డ్. అది దానికి అర్థం ఏంటంటే, వైరస్ అంటే పాయిజన్ అని అర్థం అండి. దానికి అర్థము పాయిజన్ అని వస్తుంది. తర్వాత తెగుళ్ళని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి వాటికి అవి ఏం పాపం చేశాయి? జీవరాశులు ఏం పాపము చేశాయని వాటికి వైరస్ వస్తుంది అని మనం ఆలోచన చేయగలిగితే, మనము మరి బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. మనం చూడగలిగితేనండి, మరి ఏదైనా ఒక వస్తువు తయారు చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటేనండి, దాన్ని టెస్టింగ్ చేస్తారు. ఇది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అనేది కొన్ని టెస్టింగ్ చేస్తారు. అలాగే ఏదైనా రిపేర్ అయినా కూడా దాన్ని టెస్టింగ్ చేస్తూ ఉంటారు, ఇది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అని. అలాగే దేవుడు కూడా ఈ ప్రపంచాన్ని అంతా కూడా చేసిన తర్వాత ఆయనకు ఎలా కనిపించిందంటే, ప్రపంచం అంతా కూడా అది మంచిగా ఉన్నట్టుగా మరి కనిపించిన మనం బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటాము. చాలా మంచిదైనట్టు చూచానని మనం చదువుకుంటాము. అలా మంచిదైనట్టు చూచానని మరి చెప్పిన దేవుడు ఎందుకు ప్రపంచం ఇలా మారిపోయింది? దానికి కారణం ఏంటో ఒక్కొక్కటి ఈరోజు మనం అందరం కూడా తెలుసుకుందాము. చాలా జాగ్రత్తగా బైబిల్లో నుంచి అనేక విషయాలు మనం అందరం కూడా ఆలోచిద్దాము. అందరం కూడా ముందుగా పెద్ద ప్రవక్తల్లో ఒక ప్రవక్త యెషయా గ్రంథము దయచేసి 24వ అధ్యాయము, యెషయా గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనాన్ని దయచేసి మనం అందరము కూడా చదువుకుందాం. యెషయా గ్రంథము 24వ అధ్యాయం 17వ వచనములో, భూనివాసి నీ మీదికి భయము వచ్చెను. భూనివాసి ఇక్కడ ఏమైనా చైనా వారని కానివ్వండి, ఇక్కడ ఏమైనా అమెరికా వారని కానివ్వండి ఉన్నదా? మీరు ఆలోచించండి. భూనివాసి అంటున్నాడు. భూనివాసి నీ మీదికి భయము వచ్చెను. ఒకానొక దినమున నీ మీదికి, ఈ భూమి మీద బ్రతుకుతున్న మనిషి మీదికి భయము రాబోతుంది. ఆ తర్వాత గుంటయు ఉరియు నీకు తటస్థించెను అని మనం చదువుకుంటున్నాము. అంటే ఏమి రాబోతుంది అన్నప్పుడు భయము రాబోతుంది. ఒక వైరస్ రాబోతుంది అనగానే మీరు ఆలోచించండి, భయం ప్రారంభం కాలేదా మనుషులలో? అప్పుడు చైనా అనగా లైట్గా ఆ తర్వాత అది దాని తర్వాత దాని ప్రభావం చూసిన తర్వాత ఎంతమంది మరి ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే మరొకటి రాబోతుందని ప్రజలు భయపడుతున్నారు. చాలా మంది అండి ఈ భయంతోనే చనిపోతున్నారు. చాలా మంది
ఈ భయంతోనే చనిపోతున్నారు చాలా మంది. అందుకే అంటున్నాడు, ఇదిగో భూనివాసి నీ మీదికి భయము వచ్చుచున్నది, గుంటయు ఉరియు నీకు తటస్థించెను. ఆ మధ్యకాలంలో మీరు చూడగలిగితే ఒక్క గుంటలోనండి, ఒక గొయ్యిలోనండి ఎన్ని శవాలు మీరు ఆలోచించండి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే భయము రాబోతుంది. అసలు ఎందుకు ఇలా మారింది అన్నప్పుడు అందరం కూడా మరి ఆదికాండము 3వ అధ్యాయము దయచేసి ఆదికాండము 3వ అధ్యాయము దయచేసి 17వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాము. దేవుడు ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు అంటున్నాడు. ఒకప్పుడు భూమిని చేసిన తర్వాత మనం ఆలోచన చేయగలిగితే మీరు అన్ని కూడా చూడండి, బైబిల్ గ్రంథంలో ప్రతిది కూడా మీరు చూడగలిగితేనండి అది మంచిదైనట్టు చూచాను అని మనం చదువుకుంటామే. మరి అలాంటిది మనం చూడగలిగితేనండి ఇక్కడ ఏమంటున్నాడంటే నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ఎందుకంటే నీ భార్య మాట విన్నావు. నా మాట తినవద్దు అన్నది నా మాట, ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినవద్దు అన్నది నా మాట. కానీ సాతాను మాట ఇదిగో నీ భార్య విన్నది. అందుకేనండి తినవద్దు అని నేను మీకు ఆజ్ఞాపించిన ఆ వృక్ష ఫలములు తింటివి గనక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి ఇదిగోనండి ఎందుకు ఈ భయం అనేది వచ్చింది అని మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి నేల శపించబడి ఉన్నది. మనిషి వలన భూమికి ఇదిగోనండి సృష్టికి శాపం వచ్చింది. అందుకే మనం చూడగలిగితే జంతువులో పక్షులో అవేదో పాపం చేసేయని కాదు, మనిషి పాపము వలన వాటి మీద ఇదిగోనండి ప్రభావం పడుతుంది, ఎఫెక్ట్ పడింది. మనిషి పాపం వల్ల అవేవో పాపం చేసాయని వాటి వల్ల ఇదిగోనండి వైరస్లు రావటం కాదు, మనిషి చేసిన పాపం. నీ భార్య మాట విన్నావు, నీ భార్య అపవాది మాట, సాతాను మాట విన్నది. అందుకేనండి ఇదిగో మనం చూడగలిగితే భూమి శపించబడి ఉన్నది. ఈరోజు మనం చూడగలిగితేనండి మనిషి స్వార్థం కోసం, మనిషి సుఖాల కోసం ఈరోజు మనం చూడగలిగితే ఎన్నో జీవరాశులు ఈరోజు అంతరించిపోతున్నాయి. మీరు చూడగలిగితే సెల్ టవర్లు పెట్టుకున్నామండి, సెల్ టవర్లు ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకయ్యా సెల్ టవర్లు అంటే మేము ఫోన్ మాట్లాడుకోవాలి కదా అని సెల్ టవర్లు ఏర్పాటు చేసుకున్నాం. ఈ సెల్ టవర్ల వలన ఈ దానిలో నుంచి వచ్చే రేడియేషన్ వలన చాలా పక్షులు అంతరించిపోతున్నాయి. మీ అందరికీ తెలుసు, పిచ్చుకలు అనేటివి మా చిన్నప్పుడు కనపడేటివి, పిచ్చుకలు స్పారోస్ అంటారు ఇంగ్లీష్లో. ఇప్పుడు కనపడటం లేదు. ఎందుకండి కనపడటం లేదంటే ఇదిగోనండి రేడియేషన్ వలన అవి అంతరించిపోతున్నాయి. ఎందుకండి రేడియేషన్ అంటే సెల్ టవర్స్ వల్ల. సెల్ టవర్స్ ఎందుకంటే మనుషులు మొబైల్ మాటలు మాట్లాడుకోవడం వల్ల. ఒకప్పుడు పోస్ట్ కార్డు మీద ఉన్నప్పుడు రాసి పంపించినప్పుడు అండి మనం ఆలోచన చేయగలిగితే అప్పుడు ఏం ప్రాబ్లం లేదండి. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే ఎప్పుడైతే ఈ మొబైల్ నెట్వర్క్స్ వచ్చాయో, ఎప్పుడైతే ఈ వైఫైలు వచ్చాయో, వీటన్నిటి వలన మనం చూడగలిగితేనండి జంతువులు అంతరించిపోతున్నాయి. ఇంకా మీరు చూడగలిగితే రాత్రి పడుకోవలసిన మనిషి రాత్రి రెస్ట్ తీసుకోవాలి, పగలంతా మనిషి పని చేసుకోవాలి, రాత్రి అంతా రెస్ట్ తీసుకోవాలి. రాత్రేమో జంతువులు డ్యూటీ చేసుకోవాలి, పగలేమో ఇదిగో మనుషులు డ్యూటీ చేసుకోవాలి. కానీ ఓటీలని నైట్ డ్యూటీలని చేయటం వలన ఇదిగోనండి డ్రైవింగ్ వలన ఆ రోడ్ల మీదకి వచ్చే ఎన్నో జంతువులు చనిపోతున్నాయి. ఆ రోడ్ల మీద పాములు కానివ్వండి, రకరకాల జంతువులు ఎందుకు చనిపోతున్నాయి?
ఎందుకు చనిపోతున్నాయి? మనుషుల పాపము, మనుషుల పాపము, మనుషుల పాపము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, దేవుడు చెప్పింది ఆదామవ్వలు సీరియస్గా తీసుకోలేదు, కానీ సాతాను చెప్పింది మాత్రము వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు. దేవుని మాట ఏమో లైట్గా తీసుకున్నారు, సాతాను మాట ఏమో సీరియస్గా తీసుకున్నారు. సాతాను మాట సీరియస్. వాడి బుద్ధి ఏంటంటేనండి, సాతాను గాడిది వాడి బుద్ధి ఏంటని మనం ఆలోచన చేయగలిగితే, వాడు ఏది సృష్టించడు, ఉన్నదానిని వాడు పాడు చేస్తాడు, ఉన్నదానిని వాడు పాడు చేస్తాడు. అందుకే ఈరోజు సైంటిస్టులు కూడా ఏమంటున్నారు అంటేనండి, ఇదిగో వైరస్నైనా కంట్రోల్ చేయగలము, వైరస్నైనా కంట్రోల్ చేయగలం, కానీ మనుషులను మాత్రము కంట్రోల్ చేయలేమండి అని చెబుతున్నారు. ఎందుకంటే డిస్టెన్స్ పాటించమంటే డిస్టెన్స్ పాటించరు, శానిటైజర్లు వాడమంటే శానిటైజర్లు వాడరు, బయటికి వెళ్ళి ఉంచుతారు, చేతులు కడుక్కోమంటే చేతులు కడుక్కోరు. అందుకేనండి, ఇదిగో వైరస్లనైనా కంట్రోల్ చేయొచ్చేమో, కానీ మనుషులను కంట్రోల్ చేయలేము అని చెబుతున్నారు. కాబట్టి మనుషుల పాపము వలన భూమి శపించబడి ఉన్నది. అంతేగాని జీవరాశి ఏదో పాపం చేసిందని కాదండి, జీవరాశులు ఏదో పాపం చేసేయని కాదు. ఇంకా మనం చూడగలిగితేనండి, అందరం కూడా దయచేసి నిర్గమకాండము అందరం కూడా 12వ అధ్యాయము, నిర్గమకాండము 12వ అధ్యాయము 21, 22 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 21, 22 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాం. కాబట్టి మోషే ఇశ్రాయేలీల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి, మరియు హిస్సోపు కొంచెం తీసుకొని పల్లెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పై కమ్మిని 2 నిలువు కమ్ములకును పల్లెములోని రక్తము తాకింపవలెను. తర్వాత మీలో నెవ్వరును ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. ఏమంటున్నాడు అంటేనండి, బయలు వెళ్ళకూడదు అంటే లాక్డౌన్ అంటున్నాడు. మీరు లోపలనే ఉండాలి, బయటికి రాకూడదు అంటున్నాడు. ఇదిగో మీరు పస్కా పండుగ ఆచరించాలి. ఆ పస్కా పశువును వధించిన తర్వాత దాని రక్తమును ద్వార బంధకములకు పూయాలి అంటున్నాడు. మీరు ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. ఆ రోజు ఇశ్రాయేలుకి చెబుతున్నాడు, వాళ్ళు బయటికి రాకూడదు అని చెబుతూ, ఇంకా మనం చూడగలిగితే లేవియా కాండంలో కూడా మనం చూడగలిగితే, లేవియా కాండము దయచేసి లేవియా కాండంలో కూడా 26వ అధ్యాయము, లేవియా కాండము 26వ అధ్యాయము దయచేసి 3వ వచనము నుండి 6వ వచనం వరకు గల లేఖన భాగాలు మనం చదువుకుందాము. లేవియా కాండము 26వ అధ్యాయము 3వ వచనము నుండి 6వ వచనం వరకు గల లేఖన భాగాలు మనం చదువుకుందాము. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలములో మీకు వర్షమిచ్చేదను, మీ భూమి పంటనిచ్చేదను, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్లు కాలం వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. ఆ దేశములో నేను మీకు క్షేమము కలగజేయుదును. మీరు పండుకొనినప్పుడు ఎవడునూ మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశములో దుష్టముఖములు లేకుండా చేసేదను. మీ దేశములోనికి ఖడ్గము రాదు. అంటే మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగోనండి, ఇవి ఎప్పుడు మనం ఆలోచన చేయగలిగితే, ఎప్పుడు మనం క్షేమముగా ఉన్నప్పుడు అండి, ఎప్పుడు మనం క్షేమంగా ఉంటామంటే ఆయన కట్టడలను మనము ఆచరించినప్పుడు. వర్షాలు సకాలంలో పడతాయి, పంటలు పండుతాయి. ఇదిగోనండి, ఇవన్నీ కూడా మనము నిర్భయముగా ఉంటాం. ఎప్పుడంటే ఆయన కట్టడలు మనము పాటించినప్పుడు. మనందరికీ తెలుసు, మరి యోనా గ్రంథంలో మనందరికీ తెలుసు, వాళ్ళు ఎవరు అంటేనండి, నినివే పట్టణస్థులు అన్యజనులు.
అన్యజనుల దగ్గరికి యోనా గారిని వెళ్ళమన్నప్పుడు అప్పుడు ఆయన తర్షీష్కు పారిపోతాడు, మనందరికీ తెలుసు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి ఆ తర్వాత వెళుతాడు. ఆ తర్వాత ఇదిగోనండి 40 దినములలో ఈ నినివే పట్టణము పాడు కాబోతుంది అని, ఆ తర్వాత పాడైపోతుంది అని ఆయన ప్రకటన చేస్తాడు. ఎప్పుడైతే ఆయన ప్రకటన చేశాడో రాజు, అధికారులు, మనుషులు, జంతువులు కూడానండి ఉపవాసం ఉంటాయి, మనందరికీ తెలుసు. ఈ సందర్భాలు రాజు కూడా రాజవస్త్రములు ధరించి వాటిని తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండి ఆయన కూడా ఉపవాసం చేశారు. రాజు దగ్గర నుండి పశువుల వరకు అన్ని కూడానండి 3 దినములు ఉపవాసం చేస్తాయి, మనందరికీ తెలుసు. ఆ తర్వాత ఏం జరిగింది అని మనం ఆలోచన చేయగలిగితే యోనా గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మీరు చదువుకుంది. ఎప్పుడైతే దేవుడు ఏదైతే కీడు చెయ్యాలి అనుకున్నాడోనండి, ఆ కీడును చెయ్యకుండా ఆయన వెనక్కి అడిగేస్తాడు, మనందరికీ తెలుసు. ఒకసారి ఆ చివరి మాట మనం చదువుకుందాము. 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదవగలిగితే, రాసుకునే వాళ్ళు 5 నుంచి 10 వరకు రాసుకోండి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలు దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునను తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక మానెను అని మనము చదువుకుంటున్నాము. ఎందుకంటే మనం ఆలోచన చేయగలిగితే దేవుడు కోరుకున్న మార్పు వారిలో కనబడుతుంది. అందుకే దేవుడు కీడు చేయలేదు. ఆ తర్వాతనండి యోనా గారికి కోపం రావటం. 4వ అధ్యాయం ఆ తర్వాత 1వ వచనంలో యోనా దీన్ని చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని ఎందుకయ్యా కోపం వచ్చిందంటే ఆయన అంటాడు, నాకు ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. ఎందుకంటే నీవు ఇదిగో ఆ కటాక్షమును, జాలియు, బహుశాంతమును, అత్యంత కృపగల దేవుడై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దాన్ని ముందుగానే తర్షీషునకు పారిపోతిని. నాకు ఇలా జరుగుతుందని ముందే తెలుసు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నప్పుడండి, ఆ తర్వాత ఒక సొర చెట్టు పుట్టటము, ఆ తర్వాత అది ఆ ఎండకు అది వాడిపోవటము, ఆ తర్వాత యోనా గారు బాధపడటము. అప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో అప్పుడే పుట్టి అప్పుడే వాడిపోయిన ఒక సొర చెట్టు విషయంలో నువ్వు ఎంత బాధపడితే 1,20,000 మంది ఉన్న నినివే పట్టణస్థులు వాళ్ళు కూడా నా పిల్లలే. మరి అలాంటి వారు నశించిపోతుంటే నాకు బాధ కలగదా అని దేవుడు యోనా గారితో 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చివరి వచనం వరకు మీరు చదవండి. ప్రపంచములో ఉన్న వారందరూ కూడా దేవుని పిల్లలే. మరి వారు నశించిపోతుంటే దేవుడు బాధపడ్డా మీరు ఆలోచించండి. అందుకేనండి ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే రకరకాల తెగుళ్ళు వస్తున్నాయి. కారణం ఏంటంటే మనుషుల పాపాలు. ఇంకా కూడా యేసుక్రీస్తు వారు కూడా చెబుతూ ఏమన్నారో మనం చూడగలిగితే లూకాసు వార్త, దయచేసి అందరం కూడా యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతూ, మన రక్షకుడైన ప్రభువు మాట్లాడుతూ లూకాసు వార్త 21వ అధ్యాయము దయచేసి 10-11 వచనాలు మనం అందరం కూడా చదవగలిగితే, లూకాసు వార్త 21వ అధ్యాయము 10-11 వచనాలు మనం అందరం కూడా చదవగలిగితే, మరియు ఆయన వారితో ఇట్లనెను, భూమి మీదికి జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగులును, కరువులను తటస్థించును. ఆకాశము నుండి మహా భయోత్తాపములు, గొప్ప సూచనలను పుట్టును. అక్కడ అంటున్నాడు, అక్కడక్కడ గొప్ప భూకంపములను, తెగుళ్ళును అన్నాడు చూడండి. తెగుళ్ళు అంటేనండి, ఇది అసలు మరి తర్జుమాలోనికి వెళితే, ఆ గ్రీకు భాషలోనికి వెళితే అక్కడ వ్రాయబడిన ఇంగ్లీష్ పదం ఏంటంటే పెస్టిలెన్సెస్ అనే పదాన్ని ఉపయోగించాడు.
పెస్టిలెన్సెస్ అంటే దాని మీనింగ్ ఏంటంటే అంటువ్యాధులు. అసలు తర్జుమాలో గ్రీకు భాషలో అక్కడ వ్రాయబడిన పదము పెస్టిలెన్సెస్ అనే పదాన్ని అక్కడ ఇంగ్లీష్లో రాయబడిన పదం అండి. పెస్టిలెన్సెస్ అంటే అంటువ్యాధులు. తెగుళ్ళు అంటే అర్థం ఏంటంటే అంటువ్యాధులు. ఒక గబ్బిలోములో ఆ వైరస్ మనిషిలోనికి ఎందుకు వచ్చింది అన్నప్పుడు అండి, ఎందుకు వచ్చిందంటే దాన్ని తినటం వల్ల గబ్బిలాలు తినటం వల్ల ఎబోలా వైరస్ అనేది మనిషిలోనికి ప్రవేశించింది. ఎక్కడో మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు ఎన్నో వైరస్లు వాటిలోనివి తినటం వల్ల మనిషిలోనికి వస్తున్నాయి. మరి దీనికి ఏంటండి మరి జాగ్రత్తలు అన్నప్పుడండి, దేవుడు కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. ఏంటా జాగ్రత్తలు అన్నప్పుడు దయచేసి అందరం కూడా మరి చూడగలిగితే మొదటి దినవృత్తాంతముల మొదటి గ్రంథము, దయచేసి అందరం కూడా మొదటి గ్రంథము 22వ అధ్యాయము, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 22వ అధ్యాయము, దయచేసి 22వ అధ్యాయము 13వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాం. 13వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. యెహోవా ఇశ్రాయేలును గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుతావు. తర్వాత ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము అంటున్నాడు. ఎప్పుడంటేనండి, దేవుని కట్టడల ప్రకారము మనము బ్రతికినప్పుడు, దేవుడు ఏదైతే ఇదిగో ఈ మార్గములో వెళ్ళండి అని చెప్పాడో ఆ మార్గముల గుండా మనం వెళుతున్నప్పుడు, ఆ మాటల ప్రకారము మనము బ్రతికినప్పుడు ఆయన అంటున్నాడు, మీరు వృద్ధి పొందుదురు. నీవు వృద్ధి పొందుతావు. నంబర్ 1. నంబర్ 2, నీవు ధైర్యముగా ఉంటావు. నంబర్ 3, నీవు భయపడవు. ఈరోజు భయముతో చనిపోతున్నారండి. చాలా మంది భయముతో చనిపోతున్నారు. అది చిన్నదైనా అది హాని చెయ్యదని చెప్పినా చాలా మంది భయముతో చనిపోతున్నారు. నీవు భయపడవు. ఎప్పుడంటే నా కట్టడల ప్రకారము నీవు బ్రతికినప్పుడు నీవు భయపడవు. తర్వాత దిగులు పడవు అంటున్నాడు. ఆయన కట్టల ప్రకారం మనం బ్రతకగలిగితే ఇదిగోనండి, మనము భయపడమట, మనము దిగులు పడమట, మనము వృద్ధి నొందుతాము. ఇంకా ఏమంటున్నాడు మనం చూడగలిగితే, యెషయా గ్రంథము, పెద్ద ప్రవక్తలు ఒక ప్రవక్త, యెషయా గ్రంథము 41వ అధ్యాయము, యెషయా గ్రంథము 41వ అధ్యాయము, దయచేసి 5, 6 వచనాలు మనమందరము కూడా చదువుకుందాము. 5, 6 వచనాలు మనమందరము కూడా చదువుకుందాము. ద్వీపములు చూచి దిగులు పడుచున్నవి, బూదిగంతములు వణుకుచున్నవి, జనులు వచ్చి చేరుచున్నారు, వారు ఒకనికొకడు సహాయము చేసుకొందురు, ధైర్యము వహించమని ఒకనితో ఒకడు చెప్పుకొందురు. ఆ మధ్యకాలంలో ఈరోజు కూడా మరి నిన్న అనుకుంటాను ఒక ఆయన మాట్లాడుతున్నాడు, చైనా నుంచి వచ్చానండి, పండగకి వచ్చానండి అని ఒక ఆయన అక్కడ ఏమి లేదండి, అక్కడ అంత హ్యాపీగా ఉంది, అంత బాగానే ఉంది, దాన్ని హైలైట్ చేస్తున్నారు, ప్రజలు భయపడిపోతున్నారు అంటున్నాడు. కానీ ఆయన మాత్రం అక్కడ ఏమి లేదండి, అంత సీరియస్నెస్ అక్కడ ఏమి లేదండి అని చెబుతున్నాడు. ఇక్కడ కూడా మనం చూడగలిగితే ఏమంటున్నాడు అంటే, ఒకనికి ఒకడు సహాయం చేసుకొందురు, ధైర్యము వహించమని ఒకనితో ఒకడు చెప్పుకొందురు. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము, 23, 24 వచనాలు దయచేసి మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుకుందాము. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును.
గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. దేవుని చిత్తము లేకపోతే, దేవుడే పర్మిషన్ ఇవ్వకపోతే ఏది మన మీదికి వచ్చి మనకు హాని చెయ్యదు. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగోనండి, యెహోవా దేవుడు విశ్వాసులను కాపాడును. ఆయన తప్పకుండా మనల్ని కాపాడతాడు. మనము ధైర్యముగా ఉండాలి. మరొక మాట కూడా దినవృత్తాంతముల రెండవ గ్రంథం 7వ అధ్యాయము దయచేసి 2వ గ్రంథము 7వ అధ్యాయము దయచేసి 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాము. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. చెడు మార్గములను విడిచిన ఎడల అంటున్నాడు. ఒకనాడు మనం చూడగలిగితే ఆ నినివే పట్టణస్థులు కూడా వారు చెడు మార్గమును విడిచారు. వారి మనస్సును మార్చుకున్నారు గనకనే వారి మీదికి కీడు రాలేదు. అదే అంటున్నాడు దేవుడు కూడా. చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. సమూయేలు 2వ గ్రంథంలో కూడా 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 25వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. 24వ అధ్యాయము 25వ వచనాన్ని దయచేసి మనం అందరము చదువుకుందాము. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనములను ఆలకింపగా ఆ తెగుళ్ళు ఆగి ఇశ్రాయేలీలను విడిచిపోయెను. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు చెబుతున్నాడు, నా కట్టడలను ఇదిగో నేను చెప్పిన మాటల ప్రకారముగా మీరు జీవించినట్లయితే ఇదిగోనండి అసలు మీరు భయపడవలసిన అవసరము లేదు అంటున్నాడు. చివరిగా మనమందరము కూడా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము దయచేసి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10-11 వచనాలు మనం అందరము కూడా చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుకుందాము. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను అంటున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి ఈ తెగుళ్ళు వస్తూనే ఉంటాయి. ఎప్పటి వరకు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి అంతవరకు అక్కడక్కడ భూకంపములు, తెగుళ్ళు, కరువులు, జనము లేస్తారు అని ఇవన్నీ కూడా మనము చదువుకుంటున్నాం. కాబట్టి ఎన్ని వైరస్లు వచ్చినా, ఎన్ని కొత్త రోగాలు వచ్చినా ఇదిగోనండి మనము ధైర్యముగా ఉంటామో, మనము దిగులు పడము. మనము ఇదిగోనండి ఎప్పుడంటే దేవుని మాటల ప్రకారముగా మనం బ్రతికినప్పుడు. కాబట్టి ఆ జంతువుల్లో ఉన్న ఆ వైరస్ మనుషులలోనికి ఎందుకు వస్తుంది అన్నప్పుడు ఇదిగోనండి మనిషి చేసిన పాపము వలన ఇదిగోనండి భూమికి శాపము రావటం జరిగింది. అంతేగాని జీవరాశులు ఇవేవో చెట్లు ఇవన్నీ ఏవో పాపము చేసేవన్నీ కాదండి. ఇవన్నీ పాపం చేసే అవన్నీ కరెక్ట్గానే బ్రతుకుతున్నాయి. వాటిని అనుభవిస్తున్న మనుషులు పాపము చేయటం వల్ల
రకరకాల రోగాలు వస్తున్నాయి, ఉన్న రోగాలకు మందులు కనిపెట్టే లోపే మరొక రోగం రావటం జరుగుతుంది. కాబట్టి ఇలా మనం ఆలోచన చేయగలిగితేనండి, మనుషుల పాపము. కాబట్టి మనము దేవుడు ఎలాగైతే బ్రతకమన్నాడో అలా బ్రతకగలిగితే మీరు ధైర్యముగా ఉంటారు. రాబోవు శోధన కాలములో, లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. ఆనాడండి వాళ్ళు దేవుని మాటను, ఆదాము అవ్వలు ఆనాడు వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు అన్నాడు. కానీ సాతాను చెప్పిన మాటను మాత్రము వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు. అందుకే అన్నాడు, నీవు నీ భార్య మాట విని నీవు తినవద్దన్న వృక్ష ఫలములు నీవు తిన్నావు, నా మాట తినొద్దు అనేది. కానీ నువ్వు తిన్నావు గనకనే నేల శపించబడి ఉన్నది. అంత మంచిగానే చేశాడండి, మంచిదైనట్టు చూశాను. మంచిదే ఎందుకు పాడైపోయిందంటే మనుషుల వలన. కాబట్టి మనం అందరము కూడా ఆయన కొరకు బ్రతుకుతున్న మనము దేనికి భయపడవలసిన అవసరం లేదు. దేవుడే మనల్ని కాపాడతాడు. కాబట్టి ఏవైతే మనం పాటించవలసి ఉన్నాయో వాటిని పాటిస్తూ మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.